దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. వచనం చదువుకునే ముందు తాత్పర్యం ఏమనగా, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉన్నదంటే, నా పక్షమున నుండనివాడు నాకు విరోధి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎలాగూ అంటే అది ఇక్కడ అంటున్నట్టు కదా, 22వ వచనం నుండి, అప్పుడు దయ్యము పట్టిన ప్రతివాడు గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండెను. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయి బయల్జేబుల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదండి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల సాతాను తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుసును? నేను బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. కాబట్టి నా పక్షమునుండని వాడు నాకు విరోధి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని పక్షమున మనం ఉండాలి. దేవుని పక్షంలో మనం ఉండని ఎడల సాతానును మనం ఏం చేస్తాడంటే అన్ని విధములుగా కూడా మనల్ని ఇబ్బంది పెడతాడు, తప్పుదోవ పట్టించి మనలను దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేస్తాడు. ఈ వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.